నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ అధికారులకు ఓ న్యాయం కార్మికులకు మరో న్యాయమా సింగరేణి యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నాయకుల ఆగ్రహం ఏపీ సీఎంను కలిసిన క్రీడాకారులు కీడాంబి శ్రీకాంత్ షేక్ జాఫ్రీను అభినందించిన జగన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలన భవనం వరకు ర్యాలీ ధర్నా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన కేసీఆర్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ధ్వజం ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సింగరేణి యాజమాన్యం అధికారులకు ఓ న్యాయం కార్మికులకు మరో న్యాయం అన్నట్టుగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా RG2 వకీల్పల్లి గనిలో పనిచేసే ప్రసాద్ అనే సూపర్వైజర్ అనారోగ్య కారణాలతో అన్ఫిట్ కాగా అతని హోదా తగ్గించి జనరల్ మజ్దూర్ విధులకు కేటాయించడాన్ని నిరసిస్తూ మైనింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. ఇప్పటి వరకు అన్ఫిట్ అయిన మైనింగ్ సిబ్బందికి సమానమైన విధులు కేటాయించాలని కుటుంబ సభ్యులతో కలిసి జేఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఉత్పత్తి సాధనలో మైనింగ్ సిబ్బంది పాత్ర ప్రధానమని వారు అన్నారు. అనారోగ్యానికి గురైన మైనింగ్ సిబ్బందిని మజ్దూరుగా నియమించడం సరికాదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వారి యొక్క కుటుంబ సభ్యులతో ఎల్లవేళలా వాళ్లకు కష్టాల్లో నష్టాల్లో బాధల్లో అండగా నిలుస్తుంది అని కూడా తెలియజేస్తూ సంబంధించినటువంటి విషయంలో రోజు వారికి అనారోగ్యంతో ఉండడం వల్ల అతన్ని కార్పొరేట్ మెడికల్ బోర్డు గత నెలలో జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్ లో వారికి ఎలాంటి రిజల్ట్ చెప్పకుండా వారు అలాగే ఈ రోజు ప్రసాద్ గారికి కూడా తప్పకుండా ఇంకా చాలా మందికి షార్ట్ ఫాల్స్ కూడా జనరల్ మజ్దూర్ గా ఇస్తున్నటువంటి 60 రోజుల్లో ఈ సమస్య కమిటీ చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన మేనేజ్మెంట్ ఇంతవరకు కూడా పరిష్కారం చేయకపోగా మళ్ళీ పోయిన నెల మెడికల్ బోర్డులో ప్రసాద్ అనే వకీల్పల్లి ఎడవర్మెన్ ని మెడికల్ అన్ఫిట్ చేసి సర్పేజ్ జనరల్ మజ్దూర్ ఇచ్చారు. ఈ విషయంగా నిన్న సాయంత్రం నేను డైరెక్టర్ పా బలరాం గారితో జనరల్ మేనేజర్ పర్సనల్ ఆనందరావు గారితో మాట్లాడాం. మీరు 60 రోజుల్లో పరిష్కారం చేస్తామన్నారు, మళ్ళీ అదే సర్పేజ్ జనరల్ మజ్దూర్ ఇచ్చారనంటే అతనితో ప్రసాద్ తోటి అప్లికేషన్ పెట్టియండి, ఆయన కేసు కన్సిడర్ చేస్తామని చెప్పారు. సరే, ఆయన కేసు ఒక్కరిది కన్సిడర్ కావచ్చు, కానీ అది సర్క్యులర్ రూపంలో రావాలి. ఎవరైనా మెడికల్ అన్ఫిట్ అయినా వాళ్ళకి ఆటోమేటిక్గా సర్ఫేస్లో అదే పని ఇవ్వాలి. దానికి వాళ్ళ రామగుండం 2 డివిజన్లో మైనింగ్ స్టాఫ్ సోదరులందరూ కూడా కలిసి కుటుంబాలతోటి వాళ్ళు ఈ నిరాదీక్షలో పాల్గొనడం అనేది చాలా ఆహ్వానించదగినటువంటి విషయం, అభినందించదగినటువంటి విషయం. ఎందుకంటే 21 నాడు వీటిలో ఉండగా కాళ్ళు 2 మోకాలు 2 ఫోల్డ్ అయిపోయి కూలబడిపోయినా. తర్వాత డ్యూటీకి వచ్చిన తర్వాత రిపోర్ట్ రాసిచ్చింది మేనేజర్. ఎండ కదా, బోర్వెల్ దగ్గర ఉన్నాను, ఎండ అయిన ఉంటుంది, ఎండ స్ట్రోక్ అని చెప్పి అనుకున్నాను. తీసుకోలేదు. తెల్లారి వచ్చేసిన తర్వాత తెల్లారి బయలుదేరాలని కంటిన్యూ చేసుకున్నామని చూద్దాం అనుకుని బండికి వెళ్ళాను. గుర్తు స్టార్ట్ కాలేదు. సరే ఏంటని పోతే ఇప్పుడు అక్కడి నుంచి అంబులెన్స్లో పట్టుకొచ్చిండు. ఇక్కడికి అంబులెన్స్తో తీసుకెళ్ళాను. సన్షైన్ హాస్పిటల్ రాసిండు. సన్షైన్ హాస్పిటల్కి వెళ్తే 4 రోజులు ఉంచుకుని ఆయన హాస్పిటల్ ఖాళీ చేయాలి, కోవిడ్ కేసులు జరుగుతున్నాయని చెప్పి అన్నారు. ఆయన పంపించేసింది ఇంటికి. మళ్ళీ వచ్చిన తర్వాత మా అబ్బాయి వచ్చాను హైదరాబాద్ నుంచి. ఆయన యశోద హాస్పిటల్ తీసుకెళ్ళాను. యశోదాకి తీసుకెళ్ళి వారం రోజుల తర్వాత కొద్దిగా మనిషి నడవగలిగిన, నాకు కాలు చేతులు స్వాధీనంలోకి వచ్చినాయి. తర్వాత మళ్ళీ ఇక అక్కడి నుంచి అక్బర్ నగర్ మా మంత్రి సత్యనారాయణ ఆశ్రమం ఉంది. నెలలో ప్రసాద్ అనే హెడోర్మెన్ వకీల్పల్లికి సంబంధించినటువంటి అతను 24 నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్నటువంటి బోర్డుకు వెళ్ళినటువంటి అతను అన్ఫిట్ అవ్వడంతో పాటుగా ఆయనకు సర్ఫేజ్ జనరల్ మజ్దూర్ ఇచ్చినట్టుగా మొన్న 19వ తారీఖున వచ్చినటువంటి మెయిల్ ప్రకారం తెలిసినటువంటి దానికి మైనింగ్ స్టాఫ్ సిబ్బంది మొత్తం కూడా ఇది సరైంది కాదు, ఇది అన్యాయం అంటూ ఈరోజు RG2 GM ఆఫీస్ ముందు వారు మైనింగ్ సిబ్బందితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా కలిసి ఈరోజు పోరు దీక్ష చేయడాన్ని
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సంపూర్ణంగా మద్దతిస్తూ సమర్థిస్తూ వారికి అండగా ఉంటూ తోడ్పాటు కలిగిస్తూ వాళ్ళ హక్కుల సాధన కోసం ముందుండి పోరాడతామనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్డీఏ ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరిచేలా ఆయన ట్వీట్ చేశారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్మ ట్వీట్పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పార్టీ నేతలు గూడూరు నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పోలీసు అధికారులు కోరారు. ట్వీట్ చేస్తూ, if Draupadi is the president, who are the Pandavas and especially who are the Kauravas అని ఏదైతే ట్వీట్ చేశాడో ఇది ఖచ్చితంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ కిందనే వస్తుంది. ఎందుకంటే మన భారతదేశ ప్రథమ పౌరురాలు కాబోతున్నది బీజేపీ పార్టీ ఎన్నుకున్న ఒక గిరిజన మహిళను ఉద్దేశించి ఆ విధంగా అవహేళన చేయడము ఇది ఖండించదగినది. ఇతనికి తీవ్రమైన శిక్ష విధించవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ విధంగా బలిసి మాట్లాడినట్టే ఉంటుంది, ఒళ్ళు బలిసి మైండ్ దొబ్బి మాట్లాడినట్టే ఉంటుంది. ఈ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైనా కానీ ఆయన ఏదో సంచలనం చేస్తున్నానని అనుకుంటాడు, కానీ మన భారతదేశంలో మహిళలను ముఖ్యంగా మనం గౌరవించుకుంటాం. మన అమ్మ, అక్క, చెల్లె, బిడ్డ ఈ విధంగా మనం గౌరవించుకుంటాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఒక ఆదివాసీ మహిళను మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి క్యాండిడేట్గా నిర్ణయించిన తర్వాత ఈ విధంగా ఈ స్టేట్మెంట్ కానీ లేక ట్వీట్ కానీ చేయడము చాలా తీవ్రంగా ఖండించదగినది. ఆయన ఏమనుకుంటున్నాడు, ఒక ఆదివాసీ మహిళ అంటే అదే విధంగా నేను సంబోధించేది. ద్రౌపది ప్రెసిడెంట్ అవుతే పాండవులు ఎవరు, మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు అంటే మీ భావన ఏంటిది? ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? మన దేశంలో ఉన్న పౌరులకు కానీ ముఖ్యంగా ప్రథమ పౌరురాలు కాబోతున్న ఆ వ్యక్తి పట్ల, ఆ అమ్మ పట్ల ఆ విధమైనటువంటి భావన ఆయన మైండ్లో కలిగింది. ఈయనకు ఉరిశిక్ష వేసినా తక్కువనే అని చెప్పి మా పార్టీ భావిస్తుంది. భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఇండియన్ డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రీను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. వారిద్దరు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. బదిరుల ఒలింపిక్ క్రీడల్లో కర్నూలుకు చెందిన టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రీన్ కాంస్య పథకం సాధించారు. ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపున ఏపీబీఏ ప్రెసిడెంట్ ముక్కాల ద్వారకానాథ్ సీఎంకు బ్యాడ్మింటన్ కిట్ అందజేశారు. కార్యక్రమంలో టూరిజం క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, శ్రీకాంత్ తల్లిదండ్రులు రాధా, ముకుంద, కేవీఎస్ కృష్ణ, షేక్ జాఫ్రీన్ తండ్రి షేక్ జకీర్ అహ్మద్, షాప్ స్పోర్ట్స్ ఆఫీసర్ జూన్ గ్యాలిటర్, షాప్ సిబ్బంది పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్న దాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరుగుతున్న సింపోజియంకు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ వేదిక అయింది. ఆంధ్ర, తెలంగాణ నుండి సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పేదరిక నిర్మూలనకు పనిచేస్తున్న అనేక సంస్థలను ఒక చోటకు చేర్చి చర్చించి వాటి ద్వారా అనుభవాలు పంచుకుంటారు. అనంతరం విధానాల పరమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి అందజేస్తామని ఫౌండేషన్ ప్రతినిధి రమాప్రభ తెలిపారు. ఈ 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 10 రకాల ఈవెంట్స్ జరుగుతున్నాయన్నారు.
పోలీస్ స్టేషన్ పైన దాడి చేయడం, సేకరించడం, దళాలను తయారు చేయడం, ఆ విధంగా ఏంటంటే అల్లూరి సీతారామరాజు వేసిన ఆ బీజం అనేక గిరిజన ప్రాంతాలకి దేశవ్యాప్తంగా ఉన్న స్వాతంత్రోద్యమానికి కూడా ఒక ప్రధాన భూమిక అయింది. అయితే అతని కదలికల్ని అన్నింటినీ చాలా తీవ్రంగా అప్పటికే అతని తల మీద కూడా బ్రిటిష్ వాళ్ళు డబ్బులు ప్రకటించారు. ఆ విధంగా ఏంటంటే అతన్ని పట్టుకొని రంప దగ్గర అతన్ని పట్టుకొని ప్రత్యక్షంగా కాల్చి చంపడం అనేది జరిగింది. అతను 27 సంవత్సరాల వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేశారు. కాబట్టి ఆ విధంగా ఏంటంటే మనం ఒక ప్రముఖమైన వ్యక్తిని మనకి ఐకాన్ గా పెట్టుకున్నాము అంటే గనక ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రజల కోసం ప్రాణాలని తృణప్రాయంగా త్యజించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో అల్లూరి సీతారామరాజు ఒకరు. కాబట్టి అటువంటి గాంధీ వారసత్వాన్ని మనందరికీ తెలుసు. మనం దాన్ ఫౌండేషన్ పెట్టుకున్నదే గాంధీ అని విలువలతో, గాంధీ అనుసరించిన మార్గాన్ని మనం అనుసరిస్తున్నాం. అందుకే మనం కమ్యూనిటీ స్వరాజ్ అని పేరు పెట్టుకున్నాం. గాంధీ కలలు కన్నదేంటి? గ్రామ స్వరాజ్యం. అంటే గ్రామాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తితో వెలగాలి, అక్కడున్న పేదరికం పోవాలి, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనేది గాంధీ కలలు. కాబట్టి గాంధీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం దాన్ ఫౌండేషన్ పెట్టుకున్నాం. ఆ విధంగా ఈ సంవత్సరం పాటు 25 సంవత్సరాలు ఉత్సవాలు మనం జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ సంవత్సరం పాటు కూడా మనం కమ్యూనిటీ స్వరాజ్ పేరుతో అనేక సభలు, సెమినార్లు, అలాగే ఈ కన్వెన్షన్స్ వీటన్నింటినీ కూడా నిర్వహించుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలనకి మనకి ఉన్న అనుభవాలని ప్రధాన స్రవంతికి క్షేత్రస్థాయిలో దానిని మనం ప్రభుత్వం, ఇతర సంస్థల దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ 2 రోజుల సెమినార్ కూడా నిర్వహిస్తాం. ఈ 2 రోజులు నా పేరు రమాప్రభ అండి. నేను దాన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ లీడర్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నం సింపోజియం ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ సింపోజియం గతంలో మదురైలో 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రాంతీయంగా కూడా 5 చోట్ల దేశంలో పెట్టాలని నిర్ణయించుకున్న దాంట్లో భాగంగా ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ సింపోజియం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే క్షేత్రస్థాయిలో పేదరిక నిర్మూలనకు పనిచేస్తున్న అనేక సంస్థల్ని ఒక చోటకు చేర్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ అనుభవాలని ఒకరికొకరికి పంచుకోవడం ద్వారా, అలాగే ఈ వచ్చిన అనుభవాల నుంచి కొన్ని విధానపరమైన నిర్ణయాలని ప్రభుత్వానికి అందజేసే ఉద్దేశంతో ఈ సింపోజియం నిర్వహిస్తున్నాం. దీనికి తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొనడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఈ సింపోజియంలో 2 పీపుల్ కన్వెన్షన్స్, 3 వర్క్షాప్లు, మొత్తం 10 ఈవెంట్లు జరుగుతాయి వివిధ రకాల అంశాలపైన. అంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమింగ్ కొలాబరేషన్ అని, బ్యాంక్స్తో వర్క్ చేయటం, జీవనోపాధిపై వర్క్ చేయటం, ఆరోగ్యం పైన వర్క్ చేయటం, అలాగే సిఎస్ఆర్ ఫర్ డెవలప్మెంట్ అని ఇలా వివిధ రకాల అంశాలపైన ఈ నిర్వహించటం అనేది జరుగుతుంది. దీన్ని మేము ఇక్కడ ముఖ్యమైన ప్రధానమైన సంస్థలన్నింటినీ పిలిచాం. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్, అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలను కూడా పిలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ధన్యవాదాలు. పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండలం కల్లికోటలో అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కార్లు, జగన్ బియ్యం వ్యాన్, ద్విచక్ర వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశాయి. ఒక ఏనుగు తిరుగుతూ గ్రామాల్లో పలు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలందరినీ భయాందోళనకు గురిచేసింది. కాగా తమకు ప్రాణ నష్టం జరగముందే అటవీశాఖ అధికారులు ఏనుగులను తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాట్లాడతాయి అవి ఒకటే ఓజీలోనే మాట్లాడుకుంటాయి.
శంషాబాద్ మున్సిపల్ పరిధిలో పలు స్కూళ్లలో అధిక ఫీజులు స్కూల్లోనే పుస్తకాలు అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ శంషాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ ఎదురు ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ స్కూల్లోనే పుస్తకాలు యూనిఫామ్ అమ్మడం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుందన్నారు. శ్రీ చైతన్య స్కూల్కు 8, 9, 10 తరగతులకు అనుమతులు లేవని, వీటితో పాటు అధికంగా ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాలు యూనిఫామ్ కూడా పాఠశాలల్లోనే అమ్మడం దోపిడీకి నిదర్శనమని అన్నారు. పర్మిషన్ లేదు కానీ తల్లిదండ్రులు పీడిపి చేస్తున్నారు. ఫీజు కరెక్ట్ బయట నిలబెడుతున్నారు. బస్సులు ఎక్కించుకోవాలి. 43,000 ఎంఈఓ ఆఫీస్ ఇచ్చారు. ఇదే ఇచ్చారు. ఎంఈఓ 43,000 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంఈఓ ఆఫీస్ చెప్తారు మీరు. చిన్న స్కూల్ కూడా మొత్తం బోగాసు విద్యార్థుల జీవితంలో తెలంగాణ మారుతున్నారు. ఇక్కడ చూపిస్తారు ఇదేమో ఒక సత్యం ఇదొకటి. ఇక్కడేమో ఇష్టం వచ్చిన చాటేసుకున్నారు. ఎంఈఓ గారు ఆఫీసులో శంషాబాద్ అనేది ఒక ప్రాంతం ఇది. ఎందుకంటే మున్సిపల్ ప్రాంతము. ఇక్కడ పేద బడుగు బలిగే విద్యార్థులు ఉంటారు. ఇక్కడ ఉంటారు. వాళ్ళు మామూలుగా స్కూల్ మీద చెప్పుకొని లక్షల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నారు. చూస్తే ఇక్కడ మొత్తం కూడా విద్యా వ్యాపారం, పూర్తిగా విద్యా వ్యాపారం. ఎంఆర్పీ రేట్లకైనా డబుల్ రేట్లకి ఇక్కడ బుక్కులు అమ్ముతా ఉన్నారు. కొన్నకుంటే బయట పిల్లలను బయటకు పంపిస్తారు. ఇదే ఇక్కడ మైనం ఇది. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ స్పందన లేదు. ఇన్ని వేల రూపాయలు వసూలు చేసుకోవడం కాక అసలు పర్మిషన్ అనేది లేదు ఇక్కడ. పర్మిషన్ లేదు ఇక్కడ. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ పర్మిషన్ లేదు. 10th క్లాస్ ఎగ్జామ్ చేస్తారు ఇక్కడ స్కూల్. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు ఇక్కడ. ఉన్నతాధికారులు రావాలి. ఎంఈఓ గారు రావాలి కనీసం ఇక్కడ. ఎంఈఓ గారికి వచ్చి సంబంధాలి. ఎంఈఓ గారు ఆయంగా కూడా జరుగుతుంది. ఏంటి పరిస్థితి చెప్పండి ఒకసారి. పర్మిషన్ లేకుండా కూడా 10వ తరగతి వారికి నమస్కారం. ఈ రోజు శంషాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్లో మేము పర్యటన జరిగింది. ఇక్కడ మొత్తం కూడా విద్యని వ్యాపారం చేయడమే కాకుండా గత 4 ఏళ్ల నుంచి ఈ స్కూల్ కి పర్మిషన్ లేకుండా గానీ, ఇలాంటి పర్మిషన్ లేకుండా గానీ స్కూల్ యథావిధిగా నడుపుతా ఉన్నారు. అదే విధంగా విచ్చలవిడిగా ఇలా ఫీజులతో కాకుండా తల్లిదండ్రులని ఇలా శ్రీధర స్కూల్ చూస్తా ఉన్నాం. ఈ రోజు విద్యని వ్యాపారం చేయాలని చెప్పినా గానీ, జీవో నెంబర్ 40 జీవో పరంగా విద్య వ్యాపారం చేయదని చెప్పినా గానీ అవేమి పట్టించుకోకుండా ఈ రోజు బుక్స్ కానీ దుస్తులు అనడం జరుగుతా ఉన్నది. అదే విధంగా ఈ శ్రీధర స్కూల్ కి ఎలాంటి పర్మిషన్ కూడా లేదు. మేము గత అలాగే చెప్తా ఉన్నాము. పర్మిషన్ అంటే ఈ రోజు ఇప్పుడు సరిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంఈఓ గారు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎంఈఓ గారు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఉండి కూడా ఎంఈఓ గారు పట్టించుకోకపోవడము మేము ఇలా చాలా మేము అది చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎంఈఓ గారు పట్టించుకోవాలి. ఏదో శ్రీ చైతన్య స్కూల్లో పర్మిషన్ లేదో దాని గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఎంఈఓ గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బుక్స్ కానీ స్టేట్ సంబంధించిన వస్తువులన్నీ కూడా రద్దు చేయకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. అదే విధంగా శ్రీచైతన్య స్కూల్ కి పర్మిషన్ అయినటువంటి క్లాసులు కూడా మేము బైకట్ చేస్తామని చెప్పేసి ఈ విధంగా మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా 8th, 9th, 10th క్లాస్ కు ఇక పర్మిషన్ ఎలాంటి పర్మిషన్ కూడా లేదు. పర్మిషన్ లేకుండా కానీ గుట్టు తప్పుడు కాకుండా ఈ అత్తపూర్లో ఉన్నటువంటి శ్రీచైతన్య స్కూల్ పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎగ్జామ్ పంపిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? ఇలా నిజంగా ఇలా పర్మిషన్ ఉంటే ఇలా 8th క్లాస్ విద్యార్థులకు చైతన్య స్కూల్ ఉన్నటువంటి ఇలా బోనపాటి ఇవ్వమని చెప్పండి. కానీ ఎలాంటి బోనపాటి కూడా లేవు. ఈ రోజు అత్తపూర్ మీద ఉన్నటువంటి అత్తపూర్ స్కూల్ మీద ఉంటే ఇక్కడ ఈ రోజు శంషాబాద్ లో పర్మిషన్ కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ ని పర్మిషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలన భవనం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు.
ఓయూ ఎన్జీఓ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 16 తీసుకురావడం వల్ల వర్సిటీలో గత 20-30 ఏళ్ల నుండి టీచింగ్ నాన్ టీచింగ్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పటికీ పర్మనెంట్ కాలేకపోతున్నారు. జీవో నెంబర్ 16 రద్దు చేసి అర్హులైన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఉన్నటువంటి టైం స్కేల్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అర్హులైన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయండి. ఖాళీ పోస్టులలో భర్తీ చేయండి. అవి పోగా ఇంకా మిగిలి ఉంటే మీరు ఏదైతే స్వయం ప్రతిపత్తి ఉందో, ఏదైతే వైస్ ఛాన్సలర్ అండ్ పాలక మండలికి ఉన్నటువంటి అధికారాలను తుంగలో దొక్కకుండా బలోపేతం చేస్తూ మీరున్నటువంటి మీ యూనివర్సిటీలలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను అపాయింట్మెంట్ చేసి సజావుగా జరిగే ప్రక్రియను కొనసాగించాలి తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని యూనివర్సిటీలకు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా ఆర్థికంగా కూడా భవిష్యత్తులో ఒకవైపు ఇప్పుడే యూనివర్సిటీలో ఎక్సెస్ స్టాఫ్ ఉందంటున్నారు. మరి కొత్తగా రిక్రూట్మెంట్ చేసిన తర్వాత ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టైం స్కేల్ అందు కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటో కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో మనం పనిచేస్తున్నాము, మేమందరం పనిచేస్తున్నాము. అదేవిధంగా టైం స్కేల్ ఉద్యోగస్తులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగకుండా ప్రభుత్వమే కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ అధికారులే కావచ్చు, మాకు ఏదైనా న్యాయం జరిగిన తర్వాతనే వారు ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మేము ఈ సభాముఖంగా మా ఒక చిన్న ధర్నా ద్వారా మేము వారికి తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం బెతబోరు ప్రజలతో ఆమె మాట్లాడారు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 70,000 కోట్లు కాజేశారని ఆరోపించారు. కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి స్థలాలు కనిపించవని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి స్థలాలు కనిపించవని అన్నారు. కానీ తమ పార్టీ కార్యాలయంకు మాత్రం కోట్ల విలువ చేసే స్థలాలు కనిపిస్తాయని, ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు. పోనీ ఆర్టీసీ ఏమైనా బాగుపరిచారా అంటే ఇంకా అధ్వానంగా తయారైంది. ఆర్టీసీ ఆస్తులను కూడా అమ్ముకుంటున్నారు. కరెంటు బిల్లులు అయితే పెరుగుతూనే ఉన్నాయి. కరెంటు వాడడం తక్కువైనా కూడా బిల్లులు పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ దానికి పెనాల్టీలు వేస్తున్నారు. ఆ భారం కూడా మీ మీదే పడుతుంది. కేసీఆర్ గారు ఒక్క ఇల్లు కట్టింది లేదు, కానీ ఇంటి పన్ను మాత్రం మీ దగ్గర నుంచి శుభ్రంగా వసూలు చేస్తున్నాడు. న్యాయమేనా? న్యాయమేనా? మంచినీళ్ళు దొరకటం లేదు, కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది. ఎక్కడ చూసినా గుడులు బడులు ఎన్నున్నాయో బీర్ షాపులు బెల్ట్ షాపులు అంతకంటే ఎక్కువ ఉన్నాయి. మరి ఇదేనా బంగారు తెలంగాణ? బంగారు తెలంగాణ అని చెప్పి ఏం చేశారు? పేదవాడికి అసలు బతుకే లేకుండా చేశాడు కదా. బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణగా, ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా. బంగారు తెలంగాణ అని బీర్ల తెలంగాణగా, బార్ల తెలంగాణగా చేశారు కదా. మంచోడు మంచోడు అంటే ఏమైంది? మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడు. ఒక కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబము, కేసీఆర్ గారి కొడుకు, కేసీఆర్ గారి బిడ్డ, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు తప్ప ఎవరు బాగుపడ్డారు? ఎవరికైంది బంగారు తెలంగాణ? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలే చేసుకున్నారు. నిరుద్యోగులైతే 100 మంది మాకు ఉద్యోగాలు రావటం లేదు, డిగ్రీలు పీజీలు చదివాము, మేము సమాజంలో తలెత్తుకొని తిరగలేకున్నాము, మా తల్లిదండ్రుల మీద భారం కాలేక బతకలేకున్నామని ఎంతమంది పురుగుల మందు తాగారు, ఇంకొంతమంది ఉరేసుకున్నారు. నిత్యం ప్రజా కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధి చిన్నారులను చూడగానే తనను తాను మైమరచిపోయి మైదానంలోకి దిగాడు. షెడ్యూల్ను పక్కకు పెట్టి సుమారు 2 గంటల పైగా పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ తనలోని క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు. సూర్యాపేట జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అటుగా వెళ్తున్నారు.
ఆ సమయంలో అర్వపల్లి మండలం రాయనిగూడెం సమీపంలోని శాస్త్ర పాఠశాలలో వాలీబాల్ ఆడుతూ చిన్నారులను చూశారు. వెంటనే గ్రౌండ్లోకి దిగి వారితో సరదాగా ఆడారు. దీంతో చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఫోటోలు దిగి సంతోషాన్ని పంచుకున్నారు. నల్గొండ కొండమల్లెపల్లి సమీపంలో వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అధికారులకు ఓ న్యాయం, కార్మికులకు మరో న్యాయమా? సింగరేణి యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నాయకుల ఆగ్రహం. ఏపీ సీఎంను కలిసిన క్రీడాకారులు. కీడాంబి శ్రీకాంత్, షేక్ జాఫ్రీను అభినందించిన జగన్. ఓయూ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. ఆర్ట్స్ కళాశాల నుండి పరిపాలన భవనం వరకు ర్యాలీ ధర్నా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన కేసీఆర్. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ధ్వజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి విత్ న్యూస్ లక్ష్య సమాజం. నమస్కారం.